హలో ఫ్రెండ్స్, వల్లభ క్రియేషన్స్ మీకోసం డిఫరెంట్గా డై ఐటమ్ తీసుకొచ్చిందండి. ఇది చెన్నూరి సిల్క్ లాగా ఉంటుందండి. అండ్ ఫాలింగ్ మెటీరియల్ బాగుంది. మెటీరియల్ వచ్చేసి ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుందండి. ఇది వచ్చేసి శారీ ఇలా వస్తుందండి. ఇదిగోండి వైలెట్ అండ్ ఇలా వస్తుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ వైలెట్ ఇచ్చామండి. సో శారీకి వచ్చేసి వైలెట్ బ్లౌజ్ ఇచ్చామన్నమాట. మొత్తం ఇట్లా వైలెట్ శారీ, వైలెట్, పింక్, వైట్, గ్రీన్ వస్తుంది. ఇలా వైలెట్ ఇచ్చాము శారీకి. అలా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది, కొద్దిగా పార్టీ వేర్ లుక్ రావడం కోసం ఇలా కూడా మనం బ్లౌజులు ట్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చాలా ట్రెండింగ్లో నడుస్తుంది కదా. ఇదిగోండి ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్ వస్తుంది. దీనికి వర్క్ వచ్చింది, మగ్గం వర్క్ వచ్చింది. ఇదిగోండి ఇది హ్యాండ్స్. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది, బోట్ నెక్ వచ్చింది అనమాట. దీనికి వచ్చేసి మనం కాంబినేషన్ ఇలా సెట్ చేసుకున్నా చాలా బాగుంటుంది. దాంట్లో పింక్ ఉన్నింది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా సెట్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇది వచ్చేసి పింక్, పీచ్, వైట్, ఆనంద్ బ్లూ వచ్చింది. దీనికి కూడా పింక్ బ్లౌజ్ వచ్చింది. బార్డర్ ఏదైతే ఉందో బ్లౌజ్ అది వచ్చింది. దీనికి కూడా కావాలనుకుంటే మనం అలా సెట్ చేసుకోవచ్చండి. ఆ బ్లౌజు బాగానే ఉంటుంది, దీనికి కూడా బాగుంటుంది ఆ బ్లౌజు. చూసారంటే కాంబినేషన్ పీచ్ దాంట్లో ఉన్నింది, ఆల్రెడీ పింక్ ఉన్నింది, అట్లా బాగుంటుంది. సో ఇలా ఉంటుందండి శారీ మొత్తం లుక్. ఇది డైబుల్ ఐటమ్ అండి. దీని మీద మీకు కావాలంటే ఫ్యాబ్రిక్ పెయింట్ వేసుకోవచ్చు, లేదంటే లేసెస్ అలా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ ఇచ్చాం మేము ఆల్రెడీ. ఫాలింగ్ మెటీరియల్ బాగుంటుంది. ఇదండి శారీ కలర్. నెక్స్ట్ ఫుల్ అంటే బార్డర్ వచ్చేసి ఆనంద్ బ్లూ వచ్చిందండి. మధ్యలో అంతా మిడిల్ అంతా టై అండ్ డై ప్యాటర్న్ వచ్చింది. సో దానికి వచ్చేసి ఆనంద్ బ్లూ బ్లౌజ్ వచ్చింది. దీనికి ప్లెయిన్ వేస్తేనే చాలా బాగుంటుందండి. వల్లభ క్రియేషన్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.